ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. సద్గురు జ్యోతిషాలయం నుండి 2025 జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకో కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రైట్, జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి గురువులు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, భాగ్యస్థానంలో రాహువు, ధనస్థానంలో శని, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి ఉన్నారు. ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మంచి పరిచయాలు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి పొందుతారు. అనవసరపు ఖర్చులన్నీ బాగా తగ్గిపోతుంది. వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. మీ డెట్స్ అంతా తొలగిపోయి పాత సామగ్రిలన్నీ చక్కగా అమ్ముడుపోయి చాలా అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకు తీసుకెళ్లొచ్చు. ఉద్యోగంలో ఒత్తిడులు తగ్గుతాయి, ఉపశమనం ఉంటుంది. మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగుల నుంచి మీకు బాగా సహకరిస్తారు. ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. ప్రయత్నాలన్నీ కూడా విజయం అవుతాయి. వ్యాపారాలు మంచి లాభాల బాటలో పడుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్ విషయాల్లో, సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా, ఆస్తి పరంగా కానీ, వివాహ పరంగా కానీ, మాట పరంగా కానీ, ఏదో ఒక లీగల్ ఇష్యూస్ అని ఉన్నాయి కదా, అవన్నీ కూడా తొలగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. పెళ్లి ప్రయత్నాలని కూడా ఒక కొలికి వస్తాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను. సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి, లేదా భూమి కొనాలనుకునే వాళ్ళకి, గృహప్రవేశం చేసుకునే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండకపోవడం వల్ల వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటి సమస్య, రక్తపోటు, రక్త కలుషితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు, నరాలకు సంబంధించి కూడా. అంటే ఇది అందరికీ అన్ని వస్తాయని కాదు, వాళ్ళకి సంబంధించింది కొంచెం జాగ్రత్త పడండి. నెల యొక్క 3వ వారంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ 3 వారాలు చాలా అద్భుతంగా ఉంది. ఆఖరి వారం చాలా జాగ్రత్తగా ఉండి. వ్యవసాయదారులకి మంచి సమయం చెప్పచ్చు. మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది. వివాహం కాని వారికి నూతన వివాహం అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్టమైనటువంటి రోజులు జూన్లో 2, 5, 8, 11 అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు 1, 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం జూన్ నెలలో 14వ తారీఖున 5:38 ఉదయం నుండి 16వ తారీఖున 1:10 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి ఈ నెల ఏమైనా పరిహారం చేసుకోవచ్చా అంటే, శివుడికి ప్రదోష కాలంలో, సోమవారంలో, గురువారంలో సాయంత్రం, ప్రదోషకాలం అంటే బిట్వీన్ 6 to 6:30 అంటారు. ఆ ప్రదోష కాలంలో వెళ్ళి అభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఇంటి ఇలవేలుపని ప్రార్థన చేసుకోండి. ఇంకనూ ఎక్కువ అనుగ్రహం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఈ కరుంగాలిమాల మంచి సర్టిఫికేట్ ఉన్నది. 48 రోజులు పూజ అయినది మన సంస్థ ద్వారా అందిస్తున్నాము, దాన్ని పొందండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా కింద ఈ నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరుతో సహా పెట్టండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది. దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ
జాతకం జీవితం కాదు. మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే 21 వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, 60 వయసు పైచిలకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు. ఇంకనూ మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.